మూసీని శుద్ధి చేయాలని కలలుగంటున్న సీఎం రేవంత్ రెడ్డి నార్సింగి బఫర్ జోన్లో ఆదిత్య వింటేజ్ నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్. హైడ్రా అధికారులు అస్మదీయులకు ఒకలా తస్మదీయులకు మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన మంత్రులు అధికారులు ఎవరో చెప్పాలన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు రఘునందన్. మీ మూసిని శుద్ధి చేయాలనేటువంటి కళ పేదోడి ఇళ్లను కూల్చేందుకేనా? పెద్దోళ్ళకి ఇట్లా అడ్డదిడ్డంగా మీరు అనుమతులు ఇవ్వచ్చా? 1,00,000 కోట్లు పెట్టి మీరు మూసిని ప్రక్షాళన చేయాలని కలగంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మరి ఈ బంగ్లా ఎట్లా కడుతున్నారు? కొత్త బంగ్లాలు ఎట్లా వస్తున్నాయి? మూసి పరివాహక ప్రాంతంలో, FTLలో, బఫర్ జోన్లో పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ కూడా వేసిర్రు. దీని హద్దులు తొలగించబడ్డాయని. శ్రీ ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుకి అనుమతులు ఎట్లొచ్చినాయి? దీని అనుమతుల్ని ఇచ్చిన అధికారులు ఎవరు? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇది ఆపితే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు పనిచేసినటువంటి మంత్రులు ఎవరో దయచేసి మీరు